హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రియేటర్ను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీకు రాముడు ఎవరు, అసలు శ్రీరామనవమి ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది, దాని చరిత్ర ఏంటో డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. రాముడు ఎవరు, ఎందుకు పూజిస్తున్నాం ఆయనను? మనలాగే మానవ జన్మ ఎత్తాడు కదా, ఏమిటి ఆ స్పెషాలిటీ అని చాలామంది అడుగుతుంటారు. ఈ రామాయణాన్ని వ్రాసిన మహర్షి వాల్మీకి నేటి లెక్కలలో ఒక గిరిజనుడు. రాముడికి సహాయం చేసిన వారు గిరిజనులు, అంటే వానరులు. రాముడు ఎంగిలి తిన్నది ఒక శబరి. రాముడికి అన్యాయం చేసినది వేదాంగవేత్త అయి ఉండి కూడా రాక్షస ప్రవృత్తి కలిగిన ఒక బ్రాహ్మణుడు రావణుడు. 15 సంవత్సరాల ప్రాయంలోనే ఘోర రాక్షసి తాటక ప్రాణాలను వైతరిని దాటించాడు. శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు. భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా సీతారాములే ఆదర్శం. ఇప్పటికే కాదు, ఎప్పటికీ వారే ఆదర్శం. ₹1 ఆస్తి కోసం కన్న తండ్రిని అడ్డంగా నరికే అన్నదమ్ములు అదమ్ములున్న ఈ సృష్టిలో ఇంకా కాసేపట్లో పట్టాభిషేకం, చక్రవర్తి కాబోతున్న తరుణంలో అంతలోనే తండ్రి ఆదేశము అడవులకు పొమ్మనమని. ఏమాత్రం తొనకలేదు, బెనకలేదు. తండ్రి పట్ల రవంత ధిక్కారము లేదు. అడవికి ప్రియ సతితో, అనుంగ సోదరుడితో పయనమయ్యాడు. అన్నా, నీకన్నా రాజ్యం నాకు ఏ పాటిది? నేను నీకు సేవకుడిని అని తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్థించిన, పువ్వులలో పెట్టి రాజ్యాన్ని తిరిగి అప్పగించిన అతడికి అనృత దోషం అంటకూడదని భరతుడి ప్రార్థన తిరస్కరించాడు. అన్నదమ్ముల అనురాగానికి ఈనాటికి ఎవరూ చేరుకోలేని శిఖరాలు ఆ నలుగురు అన్నదమ్ములు. భార్య అపహరించబడ్డ తర్వాత అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకు దహన సంస్కారాలు చేసి పశుపక్షాదులు కూడా మనలాంటి ప్రాణులే అని లోకానికి సందేశం ఇచ్చాడు. పోతే పోయిందిలే, ఆడవాళ్ళు బోలెడంతమంది దొరుకుతారు, నాకేంటి మహారాజును అని అనుకున్నాడా? లేదు. ఆవిడ దొరికేంత వరకు ప్రాణం లేని కట్టెలాగా బ్రతికాడు తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూసి కూడా ఎరుగడు. మనుషులను కర్మ పద్ధతిలో నడిపి విజయాలు చాలామంది యోధులు సాధించారు. చంచల స్వభావులైన కోతులను ఒక తాటి మీదకి తెచ్చి విజయం సాధించాడు. బలమైన శత్రువును జయించడానికి ఎంత ఆర్గనైజేషన్ స్కిల్స్ కావాలి, ఎంత పేషెన్సీ ఉండాలి, ఎంత క్లియర్ విజన్ ఉండాలి. రావణ లంక స్వర్ణ లంక. అది వశమైన తర్వాత కూడా అయోధ్యకు తిరిగి వెళ్ళాడే తప్ప లంకా నగర వైభవం ఆయనను ఏమాత్రం మోహంలో పడేయలేదు. బలము, తేజస్సు, పితృవాక్య, ఏకపత్ని వ్రతము, సోదర ప్రేమ, ధర్మ వర్తనం, గొప్ప నాయకత్వం, స్నేహధర్మం. అంతేనా? ఆయన సర్వభూత మనోహరుడు. ఏది లేదు ఆయన దగ్గర. ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క ఎవరెస్ట్ శిఖరమే. ఆయన తర్వాతే ఎవరైనా. టేక్ ఎనీ పారామీటర్, హీ ది బెస్ట్, అల్టిమేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.